మస్కట్కి వచ్చినప్పుడు మా డాడీ వాళ్ళు వెళ్ళిపోయే ముందర లాస్ట్ 2 days మేము ఏం చేసామనేది ఈ వ్లాగ్ అండి. ఇదే లాస్ట్ వ్లాగ్ మా పేరెంట్స్తో, అంటే మస్కట్ ట్రిప్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇండియాలో ఉన్నారు. ఇండియాకి వచ్చినాక మళ్ళీ వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేసాం. కమింగ్ టు దిస్ వీడియో, మా డాడీ అయితే నాకు చాలా రోజుల నుంచి ఏమైనా తీసుకోమా అంటే నేను అసలు ఏమీ వద్దంటనే వచ్చాను. ఇంకా ఫైనలీ లాస్ట్ డే అయితే షాపింగ్ చేశాను అనమాట. H&Mలో కొన్ని అయితే తీసుకున్నాను. చాలానే తీసి ఇచ్చారు మా డాడీ. అండ్ చాలా రోజుల తర్వాత షాపింగ్ చేశాను మా డాడీతో. ఆఫ్టర్ మ్యారేజ్ చాలా మిస్ అయ్యేదాన్ని మా డాడీని. సో అదనమాట, అందరం కలిసి వెళ్ళాం. ఇంకా షాపింగ్ అయితే చేసాం. వీళ్ళందరూ షాపింగ్ ఆల్రెడీ చేసేసారు, షీతు కోసం అండ్ శ్రీకి, డాడీకి, మమ్మీ ఆల్రెడీ. సో నేను ఇంకా ఏం తీసుకోలేదని నాకు కూడా ఆ రోజు షాపింగ్కి అయితే తీసుకొని వెళ్తే ఇంకా నేను తీసుకున్నాను నాకు నచ్చినది. ఇదన్నమాట లాస్ట్ బిఫోర్ డే మేము నైట్ షాపింగ్కి వెళ్ళింది. అసలు 1 month ఎలా అయిపోయిందో కూడా నాకు అస్సలు తెలియలేదు గైస్. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం హౌస్కి రావడం, అంటే 2 years తర్వాత వచ్చారు. నేనైతే చాలా చాలా హ్యాపీ అసలు. అండ్ నా తమ్ముడైతే 9 monthsకే వచ్చాడనమాట మేము సలాలలో ఉన్నప్పుడు. మా డాడీ వాళ్ళు అయితే మస్కట్కి వచ్చారు. ఇక్కడైతే ఒక ఫన్నీ థింగ్ చూడండి, మా డాడీకి ఫుడ్ టేస్ట్ చేపిస్తే, ఇది ఏందో నేను కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదు, చూడాలి. ఇది బాగుంది, అది బాగాలేదు అశ్వరి, బాగాలేదమ్మా. సో అలా ఉంటుంది. నేను ఏదో తీసుకొని వచ్చాను, మా డాడీకి అసలు నచ్చలేదు అది. అండ్ ఇవి వచ్చేసి అరబిక్ స్పెషల్ స్వీట్స్ అనమాట. అది మంచి స్వీట్ ఎక్కువ ఉంటుంది, బాగుంది. అది బక్లావా నెస్, అదే నెస్ బాగుంది, సూపర్గా ఉంది. టేస్ట్ చేయాలి, చేస్తాను. ఇది తీసుకో డాడీ, నెక్స్ట్ అట్లా సేమియా సేమియానే అది యాక్చువల్గా. సేమ్ అన్న రెండు ఒకటే టేస్ట్. ఎక్సలెంట్ పండు. నెక్స్ట్ దీని సూపర్ ఉంది, బాగుంది, ఎక్కువ స్వీట్ లేదు. యాక్చువల్గా నేను వేరే 20 టేస్ట్ చేశాను, కానీ బక్లావా నెస్ అయితే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తాను. చాలా బాగున్నాయి గైస్. ఇదే అనమాట లాస్ట్ డే. ఇంకా మా పేరెంట్స్ మస్కట్లో ఉన్నది, వాళ్ళకి నైట్ ఫ్లైట్ ఉంది. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే ఫుల్ రెయిన్ పడింది అనమాట మస్కట్లో. ఇంకా లాస్ట్ డే మా డాడీ నాకైతే ఫ్రై పీస్ బిర్యానీ చేయమన్నారు. ఆల్రెడీ తిన్నారు, నచ్చింది, సో చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. షార్ట్ కూడా పెట్టాను, మీరు చాలామంది చూశారు. అండ్ ఈ డెజర్ట్ నా ఫేవరెట్, సాఫ్రాన్ మిల్క్ కేక్ చాలా బాగుంటుందండి. ఎక్కువ తీసుకుందాను, కింద మిల్క్తో సహా. ఫ్లేవర్ బాగుంది కదా, చాలా బాగుంది, సూపర్ ఉంది మమ్మీ. మమ్మీ డాడీ వాళ్ళు వచ్చిన రోజే, ఆ రోజే మమ్మీ బర్త్డే. అందుకే ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ సెలబ్రేట్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. ఆ వీడియో షేర్ చేశాను. ముందు నుంచి నాకు సెలబ్రేషన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను ఇలాగే చేస్తుండే. ఇది ఇంకా స్పెషల్, మ్యారేజ్ అయిన తర్వాత చేస్తున్నాను కాబట్టి. సో సింపుల్గా కేక్ కటింగ్ అయితే చేయించాను, ప్రీ బర్త్డే సెలబ్రేషన్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ గాట్ ఎ ఛాన్స్ టు సెలబ్రేట్ మై మామ్ అండ్ డాడ్స్ బర్త్డే ఇన్ మై హౌస్. అసలు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో ఐ కాంట్ ఎక్స్ప్రెస్. కానీ అప్పుడే ఇంకా వాళ్ళ ఫ్లైట్ ఉంది, దే ఆర్ లీవింగ్ అని చాలా బాధ అయితే ఉంది. కానీ ఐఎమ్ హ్యాపీ, అట్లీస్ట్ ఐ గాట్ ఎ ఛాన్స్ టు స్పెండ్ టైమ్ అనమాట. అలా 1 month. మా డాడీకి ఇంకా 1 month కన్నా ఎక్కువ లీవ్ ఉండదు, ఈజ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ మమ్మీ. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ నాన్న. Thank you.
ఆయన ಮೇಲೆ పెడతా అయ్యో ఫైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మమ్మీ. సో ఇంకా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యే ముందర చిన్న సెలబ్రేషన్ అయితే చేసాం డాడీకి. హీ ఫెల్ట్ సో హ్యాపీ. థ్యాంక్ యూ మమ్మీ. అండ్ మా అపార్ట్మెంట్ కింద పాకిస్తానీ బార్బర్ షాప్ ఉంటుంది. ఈ అంకుల్ చాలా మంచి వాళ్ళు. ఇంకా డాడీ 1 month పాటు ఇక్కడే వెళ్తుండే అనమాట. సో అలా పరిచయం, ఇంకా సెండ్ ఆఫ్ అయితే చెప్తున్నారు ఆ అంకుల్ కూడా. ఇప్పటికి కూడా అంకుల్ అడుగుతారు మేము కింద కనిపిస్తే. సో అదనమాట అండి. ఇంకైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతున్నాము. మమ్మీ వాళ్ళకి బాయ్ చెప్పు. బాయ్ గైస్. సబ్స్క్రైబ్. మంత్ ఎలా కంప్లీట్ అయిపోయిందో తెలియలేదు. చాలా వ్లాగ్స్ అయితే వస్తాయి గైస్, చాలా మెమొరీస్. అండ్ ఇది మాత్రం లైఫ్ టైం మెమొరీ బికాజ్ మా పేరెంట్స్ ఫస్ట్ టైం వచ్చినారు. సో ఐ ఫీల్ సో హ్యాపీ. బట్ ఇప్పుడు వెళ్తుంటే బాధ అయితే ఉంది. కాకపోతే ఇట్స్ ఓకే. మళ్ళీ మేము తొందరలోనే ఇండియాకి వస్తాం. వాట్ ఈస్ ఏ వస్తాం. యా మేము కూడా వెళ్తాం కంపల్సరీగా. అంతే గైస్, నెక్స్ట్ వ్లాగ్స్ వస్తాయి కంటిన్యూస్గా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ వస్తాయి, లేదంటే రావు. ఎప్పుడు వీడియో పెట్టినా చూసే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. మా మమ్మీ అంతగా అడిగినందుకన్నా లైక్ కొట్టండి. బాగుస్తున్నారు. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మై డాటర్స్ ఛానల్ అనేం చెప్పావా? దిస్ ఇస్ మై డాటర్ ఛానల్ సుచిశ్రీ బ్లాగ్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నన్ను హాయ్ చెప్పు. హాయ్. సో మన నుంచి ఇంకా 1 month వెకేషన్ అయిపోయింది. ఇంకా మా డాడీ వాళ్ళు స్టార్ట్ అయిపోయినారు, మమ్మీ డాడీ. మళ్ళీ వాళ్ళు దే ఆర్ ఎక్సైటెడ్ ఫర్ దర్ ఫ్లైట్, రిటర్న్ ఫ్లైట్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది డాడీ వచ్చేప్పుడు? ఎక్సలెంట్. ఎట్లుంది వెకేషన్? ఒమాన్ నచ్చిందా? వెకేషన్ అల్టిమేట్. చాలా బాగుంది. ఇట్లా 1 month ఎట్లా అయింది మా? టైమే తెలియలేదు అసలు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా వీడియోస్ వస్తాయి గైస్. స్టార్టింగ్ నాకు తెలిసి 2వ వీడియో అనుకుంటా, 3వ వీడియోనా. అప్కమింగ్ వీడియోస్ కూడా వస్తాయి. డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. నువ్వేమని చెప్తావు? టేక్ కేర్ గైస్. సబ్స్క్రైబ్ చెప్పావు నాని. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ప్లీజ్ టేక్ కేర్. ఇక్కడ చూడు ఒకసారి. నేను చూసి ఇట్లా పోతున్నాను. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ మమ్మీ. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఎంజాయ్ ది డే. ఆల్రెడీ ఓవర్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్స్ గైస్. జస్ట్ మూవింగ్ టు ఎయిర్పోర్ట్ ఇన్ మస్కట్. సో మనీ సర్ప్రైజింగ్స్ హియర్. ఏమేమి చూసినా అత్తమ్మ ఎంజాయ్. ఇంకా మీకు ఏం గుర్తుంది మస్కట్ అంటేనే? ఇంకా అమృత ఒకటి, ఇంకా ఏది లైక్ చేసినావు బాగా ఫుడ్? మై ఫేవరెట్ ఇస్ టర్కిష్. యువర్ ఫేవరెట్? మై ఫేవరెట్ ఈజ్ ఆల్సో టర్కిష్. సో ఇంకా మేము ఎయిర్పోర్ట్ వెళ్ళేటప్పుడు అంతా ఫుల్ మాట్లాడుకుంటూ ఫన్ చేసాం కార్లో. ఆ రా ఫుటేజ్ అలానే పెట్టేశాను, మా మమ్మీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళ మాటలు అలాగనే పెట్టేశాను రాగా. మన పేరెంట్స్తో ఉంటే మనం ఎలాగ మాట్లాడతాము అండ్ కన్వర్జేషన్ అలాగే పెట్టేశాను గైస్. ఇంకా మేము ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మా పేరెంట్స్కి ఫ్లైట్ వచ్చేసి నైట్ ఉన్నిందండి, 1:45, 2కి అలా ఉన్నింది. కాకపోతే మేము ఇంట్లో 10:20కి అంతా స్టార్ట్ అయిపోయి 10:40కి అక్కడ రీచ్ అయ్యామన్నమాట. సో ఇంకా మనం షార్ట్ స్టేలో ప్యాక్ చేస్తే లోపలికి అయితే వెళ్ళొచ్చు. చెకింగ్ చేసే వరకు వెళ్ళాము, ఆ తర్వాత కాసేపు అక్కడే ఉన్నామన్నమాట. ఇంకా చెకింగ్ చేసేసాము, అలౌ చేశారనమాట మస్కట్లో. కానీ ఇండియాలో అయితే అలౌ లేదు. పేరెంట్స్ వెళ్ళేటప్పుడు ఇలా ఉంటే బెస్ట్, మనం ఇంకాసేపు ఉండొచ్చు. అట్లీస్ట్ డే బై డే వాళ్ళు ఉన్నప్పుడు బయటికి వెళ్ళి తిరగడం అలవాటు అయిపోయి ఈవినింగ్ వాళ్ళ ఫ్లైట్ అన్నగా అంత అనిపించలేదు, ఎక్కడో బయటకు వెళ్తానం అనిపించింది. కానీ ఆ టైం సెండ్ ఆఫ్ టైం వచ్చేసరికి ఇట్స్ వెరీ డిఫికల్ట్. That's a kill, 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 kill,
ఈ వీడియో ఎడిటింగ్ చేసేంతసేపు నాకు అన్ని మెమరీస్ రీకాల్ అవుతున్నాయి. చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. ఇది టఫెస్ట్ పార్ట్ అండి, వాళ్ళకు సెండ్ ఆఫ్ ఇవ్వడం. డాడీ బాయ్ బాయ్. ఇంకా ఎయిర్పోర్ట్లో చెక్-ఇన్ చేసి వెయిట్ చేసేంతసేపు నేనైతే బాగానే ఉన్నాను. వన్స్ వాళ్ళు ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు ఫుల్ బాధేసింది. అంతే కదా, పేరెంట్స్ పక్కన ఉన్నంతసేపు తెలియదు, కొంచెం ఇంకా వెళ్ళిపోతారనేటప్పటికి అసలు ఆపుకోలేకపోయాను. 1 month ఇంట్లో కలిసి ఉండి అసలు వెంటనే లేకపోయేసరికి బ్లాంక్ అయిపోయాను టోటల్. ఇంటికి వస్తాను ఎమోషనల్ ఫుల్ నేను. సో దట్స్ అబౌట్ ఇట్ గైస్. 1 month చాలా త్వరగా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈ వీడియో ఇంతే అండి. మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.